ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము ఆహ్, రోమీయులకు రాసిన పత్రిక 5వ భాగంలో పార్ట్ 5లో మనము ఉన్నాము. ఒకసారి తిరిగి మనం ఇప్పటివరకు రోమీయులకు రాసిన పత్రికలో ఏం నేర్చుకున్నామో ఒకసారి మనము తిరిగి చూసుకుందాము. మొదటి అధ్యాయంలో ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలు సువార్త గురించిన పరిచయం చేసిన తర్వాత ఆయన ప్రత్యేకంగా మాట్లాడి మనకు పరిచయం చేసిన విషయం ఏంటిదంటే అన్యులు కూడా వాళ్ళకు సాకు చెప్పడానికి లేదు. వాళ్ళకు వాళ్ళు కూడా పాపం చేసి నేరం చేసిన వాళ్ళే అనే విషయాన్ని ఆయన చెప్పడానికి ప్రయత్నము తను చేసినాడు. తర్వాత యూదులు కూడా అంటే రెండో అధ్యాయంకి వచ్చేపాటికి రెండో అధ్యాయము మూడో అధ్యాయంలో అంటే చివరి వరకు తను మాట్లాడుకుంటూ వచ్చిన విషయం ఏంటిదంటే యూదులకు కూడా ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ వాళ్ళు కూడా దేవుని దృష్టిలో పాపం చేసిన వారే, అపరాధం చేసిన వారే అనే విషయాన్ని, వాళ్ళకు కూడా ఎక్స్క్యూజ్ లేదు అనే విషయాన్ని కూడా తను తెలియచేయడము మనం చూసినాము. దాని తర్వాత ఆయన కంక్లూజన్ ఏమిచ్చినాడంటే అన్యులు కానీ యూదులు కానీ అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్న వారే, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనే విషయాన్ని తను మూడో అధ్యాయానికి చివరిలోకి వచ్చేపాటికి తను మాట్లాడినాడు. తర్వాత దేవుడు ఏ రీతిగా మరి నీతిమంతులుగా తీరుస్తాడు? విశ్వాసం మూలంగానే కదా అనే విషయాన్ని తెలియచేయడానికి, అంటే ధర్మశాస్త్రం మూలంగా కాదు, లేకపోతే క్రియల మూలంగా కాదు, కానీ విశ్వాసం బట్టి దేవుడు నీతిమంతుడిగా ఎలా తీరుస్తాడు అనే విషయాన్ని, అంటే ధర్మశాస్త్రం ఇవ్వకబడక ముందే అబ్రహాం యొక్క ఎగ్జాంపుల్ని, మాదిరిని లేకపోతే ఉదాహరణను తీసుకొని ఆయన 4వ అధ్యాయంలో ఏం చెప్పడానికి ప్రయత్నం చేసినాడంటే అబ్రహాము ధర్మశాస్త్రం ఎన్నో సంవత్సరాల తర్వాత మోషే ద్వారా ఇవ్వబడింది, కానీ అబ్రహాంను దేవుడు నీతిగా ఎలా ఎంచినాడంటే, నీతిమంతుడిగా ఎలా తీర్చినాడు అంటే తన యొక్క విశ్వాసం బట్టి అని ఆయన చెప్తూ వచ్చినాడు. అందుకోసమే అబ్రహాము యూదుకులకే కాదు, అన్యులకే కాదు, అంటే విశ్వాసం బట్టి నీతిమంతులుగా చేర్చబడే యూదులు, అన్యులు వాళ్ళందరూ కూడా ఆయన తండ్రి అయినాడు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయంలో తెలియచేయడం మనము చూస్తున్నాం. ఈ యొక్క ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రము అది ఎన్నో సంవత్సరాల తర్వాత, అంటే ఇంచుమించి 400 సంవత్సరాల తర్వాత ఇవ్వబడిన ధర్మశాస్త్రం. కానీ దేవుడు అబ్రహాంను ముందుగానే నీతిమంతుడుగా తన విశ్వాసం ద్వారా ఆయన నీతిమంతుడని తీర్చినాడు. అదే కాకుండా ఈ ధర్మశాస్త్రము తర్వాత వచ్చింది, కానీ ఈ వాగ్దానము అబ్రహాం పిలిచినప్పుడే దేవుడు తన విశ్వాసం బట్టి దేవుడు వాగ్దానము చేసినాడు. వాగ్దానాన్ని కూడా ఆయన స్వతంత్రించుకున్నది అది విశ్వాసం బట్టి, కానీ ధర్మశాస్త్రం మూలంగా కాదు అనే విషయాన్ని తెలియజేస్తా. అంటే విశ్వాసం ఎంత శ్రేష్టమైంది, విశ్వాసం బట్టి ఎలా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము, ఆ యొక్క విశ్వాసం బట్టి ఏ రీతిగా వాగ్దానమును మనం స్వాధీనం చేసుకుంటున్నాము అనే విషయాన్ని అని తెలియచేయడానికి అవన్నీ మనకు చెప్తూ వచ్చినాడు. కాబట్టి ఎవరైతే అబ్రహాం వలె విశ్వసిస్తారో, అబ్రహాం వలె దేవుడిని వెంబడిస్తారో, విశ్వాసం బట్టి వాళ్ళందరినీ కూడా దేవుడు నీతిమంతుడుగా తీరుస్తాడు. కాబట్టి అన్యులు కానీ ఆ ధర్మశాస్త్రము కలిగిన యూదులు కానీ వాళ్ళందరూ దేవుని దృష్టిలో వాళ్ళ పాపాలు క్షమించబడడం కానీ, నీతిమంతులుగా చేయబడ్డము, దేవునితో సమాధానపరచబడ్డము అది కేవలము విశ్వాసం ద్వారానే తప్ప ఎవరి క్రియల మూలంగా కాదనే సంగతిని మనమందరము అర్థం చేసుకోవాలి. ఈరోజు మనము 5వ భాగంలో మనము ఉన్నాము. ఈరోజు మనము 2 భాగాలు, అంటే 2 ప్రాముఖ్యమైన విషయాలు పాపానికి సంబంధించిన అంశము అపోస్తలుడైన పౌలు చాలా డీటెయిల్డ్గా ఈ యొక్క 5వ అధ్యాయంలో మరియు మళ్ళీ 6వ అధ్యాయంలో చాలా డీటెయిల్డ్గా పాపం విషయంలో తను మాట్లాడడము జరిగింది. మొదటి భాగంలో మనం ఏం చూసుకోబోతున్నామంటే ఆదాము ద్వారా ఏ పాపం జరిగిందో మానవులకు ఏం ప్రవేశించింది అనే విషయాన్ని మనము చూసుకోబోతున్నాము. క్రీస్తు ద్వారా ఏ రీతిగా దేవుడు ఆ పాపం విషయంలో
మన కోసం పరిష్కారము దేవుడు ఏర్పాటు చేసినాడు. కాంట్రాస్ట్ చూడబోతున్నాం. కాంట్రాస్ట్ అంటే మనము చీకటి వెలుగు అనే పోల్చి మనం చూస్తాం కదా. అట్లా ఆదాము ద్వారా ఏం జరిగింది, క్రీస్తు ద్వారా ఏం జరిగిందో రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 21వ వచనం వరకు మనము చూసుకోబోతున్నాము. ఆ యొక్క లేఖనాలు మన ముందు వచ్చినప్పుడు చాలా కంపారిటివ్గా కంపేర్ చేసి పోల్చి, ఈ ఆదం ద్వారా ఇది జరిగింది కానీ క్రీస్తు ద్వారా మనకి ఇది అనుగ్రహించబడింది. ఆదం ద్వారా ఇది ప్రవేశించింది కానీ క్రీస్తు ద్వారా ఇది ప్రవేశించింది. ఆదం ద్వారా అందరూ ఈ రీతిగా పరిగణించబడ్డారు కానీ క్రీస్తు ద్వారా ఏ రీతిగా అందరూ నీతిమంతులుగా పరిగణించబడ్డారు అనే విషయాన్ని ఆయన చెప్తూ వచ్చినాడు. 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 21వ వచనం వరకు. ఇంకోటి మనం 6వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఆదాము ద్వారా ఏమో పాపము ద్వారా ఎట్లాంటి పరిణామం వచ్చిందో మనము పై భాగంలో మనం చూసుకున్నాం. 5వ అధ్యాయంలో క్రీస్తు ద్వారా మన కోసం ఏవి సిద్ధపరచబడ్డాయి కృప ద్వారా, అది మనము చూసుకుంటాము. దాని తర్వాత ఇప్పుడు క్రీస్తు ద్వారా ఇంత పాపము వెలకి చెల్లించబడింది. ఈ రీతిగా మనకు దేవుడు ఒక పరిష్కారాన్ని నీతిమంతులుగా తీర్చడానికి ఒక మార్గం ఏర్పాటు చేసినాడు గనుక, ఇప్పుడు ఆ వెలుగులో దేవుడు మన కోసము ఆ క్రీస్తు ద్వారా ఏ కార్యమైతే చేసినాడో ఆ వెలుగులో మనము పాపంతో ఎలా వ్యవహరించాలి, పాపంతో ఎట్లా డీల్ చేయాలి, పాపపు శరీరంతో మనం ఎలా డీల్ చేయాలో అది 6వ అధ్యాయంలో అంటే మనకి నేర్పించడానికైనా ప్రయత్నము చేస్తారు. రోమిలకు రాస్తూ కూడా అదే విషయం చెప్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు మన కోసం ఎంత గొప్ప కార్యం చేసినాడు కదా, అయితే మనము ఆ పాపంతో ఎలా వ్యవహరించాలి, మనము ఏ రీతిగా స్పందించాలి, ఎట్లా క్రమపరుచుకోవాలి, దేనికి దాసులుగా మనం ఉండాలి, ఆ విషయాలు తను చెప్పడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. ఈ 2 భాగాలు ఈరోజు మనము చూసుకోబోతున్నాం. 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 21వ వరకు ఆ కాంట్రాస్ట్ని, ఆదాం పాపం ద్వారా ఏమొచ్చింది, క్రీస్తు ద్వారా మనకేం అనుగ్రహించబడింది. 6వ అధ్యాయము ఆ పాపం విషయంలో క్రీస్తు మన కోసం ఏం చేసినాడో దానికి మన స్పందన ఎలాగ ఉండాలి, హౌ షుడ్ our response be to sin in the light of what Christ has done for us. ఆమేన్. ఇంకా మనము ముందుకు సాగుదాం. సో సబ్జెక్ట్ అంతా దేని చుట్టూ తిరుగుతా ఉంది. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడాలంటే ఈ పాపంని పరిగణిస్తేనే కదా, పాపం గురించి ఏదైనా వెల చెల్లిస్తేనే కదా మనమందరము నీతిమంతులుగా తీర్చబడేది. అది క్రీస్తు మన కోసం ఏం చేసినాడు, ఆ పాపం విషయంలో మనం ఒక క్రైస్తవులంగా, విశ్వాసులంగా, అన్యులు కానీ యూదులు కానీ దేవుని బిడ్డలారా, పాపం విషయంలో మన రెస్పాన్స్ ఎలా ఉండాలి, మనం ఎంత మనము క్రమపరుచుకోవాలి, ఏ రీతిగా సమర్పించుకోవాలి, దాన్ని ఎట్లా మనము జయించాలి అనే విషయాన్ని తను చెప్పడము మనము లేఖనాలలో మనం చూడబోతా ఉంటున్నాం. చలో మనం ఒకసారి ఇప్పుడు మొదటి భాగము రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 21వ వచనం వరకు ఆ కాంట్రాస్ట్ని మనం చూద్దాము. ఆదం ద్వారా ఏమొచ్చింది, క్రీస్తు ద్వారా మన కోసం దేవుడే పరిష్కారాన్ని, ఆ పాపం విషయంలో దేవుడు మన కోసము ఏం సిద్ధపరిచినాడు, ఎలా సిద్ధపరిచినాడు, అది మనం చూసుకోబోతా ఉంటున్నాము. చూడండి, మొదటిగా మనం చూసుకున్నట్లయితే 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు ఇక్కడ ఆదాము చేసిన పాపము ద్వారా వచ్చిన పరిణామము అంటే దాని ద్వారా మానవునికి ఏం కలిగింది. 12వ అధ్యాయంలో మనం వచనంలో చూసుకున్నట్లయితే పాపము ప్రవేశించింది. ఆ పాపము ఎవరి ద్వారా ప్రవేశించిందంటే త్రూ వన్ మ్యాన్, ఆదాము ద్వారా, ఆ ఒక్క పురుషుని ద్వారా పాపము ప్రవేశించింది. ఆ పాపంతో పాటు ఆదాము చేసిన పాపమును బట్టి మరణము సంభవించింది, లేకపోతే మరణము ప్రవేశించింది. 2 మరణాలు మనం చూస్తాము. ఒకటేమో ఆధ్యాత్మికమైన మరణము, అంటే దేవునితో ఉన్న సంబంధము ఆధ్యాత్మికంగా తెగిపోయి ఆత్మీయంగా చనిపోవడము, పాపంలో పడిపోవడము. రెండోది ప్రాముఖ్యంగా శారీరకమైన మరణము, అంటే మానవుడు శారీరకంగా చనిపోవడం కూడా ఈ యొక్క పాపం మూలంగా వచ్చింది. అందుకోసమే ఇప్పుడు పాపం బట్టి మరణం వచ్చింది. ఈ మరణము అందరు మానవులకు వచ్చింది, ఎందుకంటే అందరూ పాపం చేసినారు అని చెప్తున్నాడు. తర్వాత 13వ వచనంలో
బిఫోర్ ద లా వాస్ గివెన్. ఇప్పుడు ధర్మశాస్త్రము గమనించండి. దేవుడు అబ్రహాంని పిలిచినప్పుడు ధర్మశాస్త్రం లేదు, ఏం లేదు. నన్ను వెంబడించు, నేను నిన్ను దీవిస్తాను అని పిలిచినాడు. అబ్రహాం విశ్వసించినాడు. దేవుడు వాగ్దానం చేసినాడు, ఇస్కరేను వాళ్ళు దీవిస్తానని చెప్పినాడు. అప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. కానీ అప్పుడు కూడా పాపము ఈ లోకంలో ఉండి ఉన్నది అని చెప్తున్నాడు. అంటే ఆదాము ఎప్పుడైతే పాపం చేసినాడో ఆ పాపము వలన ఏ మరణం వచ్చిందో దాని తర్వాత ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడినప్పటికీ అప్పటి వరకు అందరూ మరణిస్తూనే ఉన్నారు. దాని తర్వాత కూడా మరణిస్తూనే ఉన్నారు. పాపం యొక్క పరిణామము, ఆ మరణం అనేది ప్రతి ఒక్కరికి సంభవించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ధర్మశాస్త్రం మీకు అప్పటికి ఆదాము తర్వాత ఇవ్వబడలేదు కాబట్టి ఇప్పుడు ఎక్కడైతే మనకు ఆ, శాసనం ఉండదో, లా ఉండదో, అక్కడ మనకు అకౌంటబిలిటీ అనేది ఉండదు. ఇప్పుడు వాళ్ళకు ధర్మశాస్త్రము వాళ్ళకు లేదు, ఆ కాలంలో లేదు కాబట్టి సిన్ ఈజ్ నాట్ కౌంటెడ్ వేర్ దెర్ ఇస్ నో లా. ఎక్కడైతే లా ఉండదో అక్కడ సిన్ అనేది కౌంట్ చేయబడదు. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆజ్ఞ అతిక్రమము, ఆ పాపం గురించి మాట్లాడుతున్నాడు. గనుక ఈ పాపము ఇప్పుడు అన్యుల గురించి మనము మొదటి అధ్యాయంలో మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళు కూడా వాళ్ళకు అక్కడ ఆజ్ఞలు లేకపోయినా కానీ సృష్టి అంతటా దేవుని యొక్క గుణగణాలు ప్ర ప్రచురించబడతా ఉన్నాయి. గనుక దే ఆర్ వితౌట్ ఎక్స్క్యూజ్. ఆ పాపం వేరు. ఇక్కడ ఆజ్ఞను అతిక్రమించే పాపం గురించి మాట్లాడుతున్నాడు. గనుక ఆదాం తర్వాత వాళ్ళకు ఏ ఆజ్ఞ, వాళ్ళకు ధర్మశాస్త్రం ఇచ్చినట్టుగా లేదు. గనుక దానికి సంబంధించింది నువ్వు ధిక్కరించినావు అని చెప్పడానికి ఏం లేదు అని చెప్తున్నా. అయినప్పటికీ ఆదాము పాపం చేసినప్పటి నుంచి తర్వాత మానవులందరూ కూడా ఇప్పుడు ఆదాం నుంచి మోషే వరకు అందరూ చనిపోయిన, మరణము పరిపాలించను అని 14వ వచనంలో మనం చూస్తాం. అంటే ఇట్ ఈస్ ఏ రిజల్ట్ ఆఫ్ సిన్. ఆ ఒక్క మానవుడు పాపం వలన, అతిక్రమం వలన, దేవుడు చెప్పింది చేయకపోవడం వలన ఆదాం ద్వారా ఏం ప్రవేశించింది? ఆ పాపం ద్వారా మరణం వచ్చింది. ఆ మరణము అందరికీ సంభవించింది. సో అందరూ దాని గుప్పెట్లోనికి వచ్చేసినారని చెప్పడము ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క మరణం అనేది ఎవరెవరికి వచ్చిందంటే ఇప్పుడు ఆదాం నుంచి మోషే వరకు ధర్మశాస్త్రం ఇయ్యనప్పటికీ వాళ్ళకు కూడా మరణం సంభవించింది. ఎందుకంటే ఆదాం చేసిన పాపం బట్టి. ఆదాం అయితే ధిక్కరించినాడు దేవుడిచ్చిన ఆజ్ఞను. తర్వాత ఏమి ధర్మశాస్త్రము ఇవ్వలేదు. అందుకోసమే ఆదాము ఏ రీతికైతే ధిక్కరించి ఆయన పడిపోయినాడో, తర్వాత మరణం ప్రవేశించిందో, అది దేనికి ఛాయారూపంగా ఉందంటే రాబోయే ఆ క్రీస్తుకు ఛాయారూపంగా ఉంది. ఇట్స్ ఎ ప్యాటర్న్ ఆఫ్ ద వన్ టు కమ్. ఎందుకంటే ఈయన పాపము ద్వారా మరణం సంభవించింది, ఆయన ప్రవేశించడం ద్వారా జీవం అనేది ప్రవేశించింది అని రెండు కలిపి యాక్చువల్గా చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వీటి రెండింటి మధ్యలో ధర్మశాస్త్రం వచ్చింది, దేవుని బిడ్డలారా. కానీ ధర్మశాస్త్రము కేవలం ఎందుకు అనుగ్రహించబడిందంటే తర్వాత మనం చూస్తాము, పాపము ఎంత భయంకరమైన పాపమో చూపించడానికి మాత్రమే ధర్మశాస్త్రము మనకు కనబడతా ఉంది తప్ప పాపం నుంచి ధర్మశాస్త్రము విడిపించలేదు. ఆ యొక్క కేవలము దేవుడే ఏదైనా పరిష్కారం ఇస్తేనే తప్ప మానవులు నీతిమంతులుగా తీర్చబడలేదు. మరలా 2వ అధ్యాయానికి వస్తున్నాం. యూదులు కూడా వాళ్ళకి ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ వాళ్ళు నీతిమంతులుగా వాళ్ళు పరిగణించబడలేదు. దేవుని బిడ్డలారా, కేవలము మన పాపం ఎంత భయంకరమైన పాపమో ఆజ్ఞ ఏం చూపిస్తుంది? ఇంత భయంకరంగా నువ్వు తప్పులు చేస్తున్నావని ఆ ఆజ్ఞ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. యూదులకు ఆ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు వాళ్ళకి అర్థమైంది. కానీ ఆ పాపం నుంచి వాళ్ళకి విడుదల కలిగిందా? సంపూర్ణమైన విడుదల వాళ్ళకి కలగలేదు. అందుకోసమే మధ్యలో వచ్చింది, అది ధర్మశాస్త్రము మధ్యలో వచ్చింది, యూదులకు మధ్యలో ఇవ్వబడింది. కానీ ఆదాము ద్వారా ఏ పాపం అయితే ప్రవేశించిందో అందరూ పాపులుగా పరిగణించబడుతున్నారు. అందరూ మరణాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అందరూ పాపం చేసిన వారుగా కనబడతా ఉన్నారు. ఇది దేని ప్యాటర్న్గా కనబడతా ఉంది? రాబోయే క్రీస్తు సూచనగా కనబడతా ఉంది. ఎందుకంటే ఆయన
రెండో ఆదాముగా ఆయన ప్రత్యక్షం కాబోతా ఉంటున్నాడు. దీన్ని పరిహరించడానికి, దీనికి పరిష్కారం ఇవ్వడానికి. అందుకోసమే మనము తర్వాత వచనాలు మనం చూసుకున్నట్లయితే, అంటే దానికి ముందుకు వెళ్ళక ముందు ఒకసారి మనం సారాంశం చూసుకుందాం ఇక్కడ. ఇప్పుడు మనము ఈ 12 నుంచి 14 వచనం వరకు మనం చూసుకున్నాం కదా. ఇప్పుడు ఆదాం ద్వారా పాపం ప్రవేశించింది, పాపం ద్వారా మరణం వచ్చింది, మరణము అందరికి వచ్చిందని మనం చూసుకున్నాము. అంటే పాపం ఎప్పుడు పరిగణనలో తీసుకుంటామంటే అతిక్రమించినప్పుడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటాం. ఆజ్ఞ అనేది ఉండాలా. ఆదాం నుంచి మోషే వరకు అటువంటి ఆజ్ఞలు ఇవ్వబడలేదు. కానీ ధర్మశాస్త్రం ఎప్పుడు ఇవ్వబడిందంటే మోషే కాలంలో ఇవ్వబడింది. కనుక అతిక్రమించే పాపము పరిగణంలో రాదు. కానీ అన్యులు, వేరే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్క్యూజ్ లేదు. అంటే ఆజ్ఞ లేదు కదా, ఇంకా పాపంకి లెక్క లేదు అనడానికి లేదు. వాళ్ళకి దేవుని గురించిన అన్ని వివరంగా తెలిసినప్పటికీ దే ఆర్ వితౌట్ ఎక్స్క్యూజ్ అనే సంగతిని ఆల్రెడీ ఆర్గ్యుమెంట్లో తను చెప్పినాడు. ఇక్కడ కేవలము సిన్ ఈజ్ నాట్ కౌంటెడ్ బికాస్ ఇక్కడ ఆజ్ఞ ఉంటేనే, అతిక్రమిస్తేనే నువ్వు తప్పు చేసినప్పుడు. ట్రాఫిక్ లాస్ ఉంటాయి, మనము ఆ లా అనేటిదే లేకపోతే నువ్వు నన్ను పోలీసు వాడు పట్టుకొని నువ్వు తప్పు అని చెప్పగలుగుతాడా? చెప్పలేడు. నేను ఏదైనా అతిక్రమిస్తేనే ఆ పోలీసు వాడు పట్టుకొని నువ్వు అతిక్రమించినవు అని చెప్తాడు కదా. ఆ లా అనేది మోషే ద్వారా ఇవ్వబడింది. ఆ విషయంలో పరిగణంలో తీసుకోబడదు. కానీ సృష్టికర్తను వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి సృష్టిని మొక్కుకుంటా వాళ్ళకి ఎక్స్క్యూజ్ లేదు. అది ఎందుకంటే దేవుని యొక్క గుణగణాలు ప్రచురము చేయబడ్డాయి కనుక దే ఆర్ వితౌట్ ఎక్స్క్యూజ్. కనుక ఈ విషయాన్ని చాలా కేర్ఫుల్గా మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ లాకి సంబంధించింది, ఆ లాని ధిక్కరించే దాని యొక్క ఆ ట్రాన్స్గ్రెషన్, దాని గురించే, అతిక్రమం గురించి మాత్రమే పౌలు చెప్పడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు ఏం పరిపాలిస్తూ ఉందండి? ఆదాం నుంచి మోషే వరకు, మోషే నుంచి ఇప్పటి వరకు అంతా మరణము అందరిపైన ప్రభావము చూపిస్తూ ఉంది. డెత్ ఈజ్ రెయినింగ్ ఓవర్ ద మ్యాన్ కైండ్. పరిపాలిస్తూ ఉంది, రూల్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ సిన్. అది పాపం మూలంగా మరణం అనేది ఈ లోకంలో ప్రవేశించింది. ఆధ్యాత్మికంగా మానవుడు మరణించినాడు, శారీరకంగా మరణించినాడు. ఈ దినం వరకు కూడా అందరు ఎందుకు మరణిస్తున్నారంటే అది ఎక్కడ ప్రారంభమైందంటే ఆదాము చేసిన అతిక్రమం ద్వారా మరణం అనేది ప్రారంభమైంది. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఆదాం ద్వారా ఏమేమి వచ్చినాయో. మనకు ఒక స్టార్టింగ్, మనకు ఒక మూమెంటం మనకు కనబడతా ఉంది. పౌలు ఒక్కొక్కటి మన ముందు తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి కాంట్రాస్ట్. ఇప్పుడు ఆదాం ద్వారా అయితే ఇది వచ్చింది, కానీ క్రీస్తు ద్వారా మనకేమనుగ్రహించబడింది? అసలు క్రీస్తు ద్వారా ఇప్పుడు ఆయన రెండో ఆదాంగా వచ్చినాడు. మీరు వాక్యాల్లో మీరు చూస్తారు. ఆయన ద్వారా కృప వచ్చింది, ఆయన ద్వారా నీతి వచ్చింది. ఇప్పుడు ఆదాము ద్వారా ఏమో పాపం ప్రవేశించింది, కానీ క్రీస్తు ద్వారా మనకు వరం ఇవ్వబడింది. ఆ వరము అతిక్రమం లాంటిది కాదు అని ప్రారంభిస్తున్నాడు. ఆ అతిక్రమం ద్వారా అందరూ చనిపోయినారు, ఆ ఒక్క మానవుడి ద్వారా, ఆదాం ద్వారా. కానీ ఈ దేవుని యొక్క కృప, దేవుని యొక్క బహుమానము ఏదైతే ఆ కృప ద్వారా ఆ ఒక్క మానవుడు, రెండో మానవుడు అని పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసాం. రెండో ఆదాము అని పిలుస్తాడు అక్కడ. అంటే మొదటి ఆదాం ద్వారా ఏమో పాపము, మరణము అందరికీ ప్రవేశించింది, కానీ రెండో ఆదాం అనే క్రీస్తు ద్వారా కృప అనుగ్రహించబడింది, ఆ బహుమానం అనుగ్రహించబడింది. ఆ నీతిమంతులుగా తీర్చబడేది అది క్రీస్తు ద్వారా తప్ప వేరే ద్వారా లేదు. అందుకోసమే ఆయన ద్వారా ఏం ప్రవేశించిందంట? ఆ యొక్క నీతి ప్రవేశించింది. మనం సమాధానపరచబడ్డాము, దేవునితో ఒకటి చేయబడ్డాము. ఈ యొక్క ఇప్పుడు చూడండి, ఆదాం యొక్క పాపం ద్వారా మరణం వచ్చింది. మరణం అందరికి ఎట్లా వచ్చిందో, క్రీస్తు ద్వారా ఏ కృప, ఏ బహుమానము, ఏ నీతి అనుగ్రహించబడుతుందో అందరికీ ఎలా, ఎంత గొప్పగా అందరికీ అనుగ్రహించబడాలా, ఒక్కరి ద్వారా అందరికీ స్ప్రెడ్ అయినప్పుడు ఇది కూడా అందరికి క్రీస్తు చేసిన దాన్ని బట్టి అందరికీ అనుగ్రహించబడుతుంది. అందుకోసమే 16వ వచనంలో అంటాడు, దేవుడు అనుగ్రహించే ఒక వరము అది మనిషి చేసిన పాపం లాంటిది కాదు. ఆయన చేసిన పాపం బట్టి ఏమొచ్చిందంట? తీర్పు వచ్చింది, విమర్శ వచ్చింది, నేరారోపణ వచ్చింది ఆయన చేసిన పాపం బట్టి. కానీ క్రీస్తు ద్వారా అనుగ్రహించబడే ఆ వరమును బట్టి మనము సమాధానపరచబడ్డాం. అది ఆ యొక్క అతిక్రమం లాంటిది కాదు, ఆయన వరముగా
మనల్ని ఆ దేవునితో సమాధానపరుస్తున్నాడు, నీతిమంతులుగా చేరుస్తున్నాడు. ఆయన ద్వారా కృప ఒక బహుమానంగా అనుగ్రహించబడిందని అపోస్తులైన పౌలు సెలవిస్తున్నాడు. ఒక్క వ్యక్తి ద్వారా అందరికీ ఎలా అయితే మరణమును స్ప్రెడ్ అయిందో, ఈ యొక్క రెండో ఆదాము ద్వారా ఆ నీతి, ఆ రక్షణ, ఆ కృప అందరికీ అనుగ్రహించబడతా ఉందని పౌలు సెలవిస్తూ ఉంటున్నాడు. ఇంకా మనము చూడడానికి ప్రయత్నం చేద్దాము. ఇప్పటి వరకు అయితే ఏవైతే ఉన్నాయో కొన్ని నేను అవుట్లైన్స్ నేను చెప్తా ఉన్నాను కదా, మధ్య మధ్యలో నేను చూపిస్తూ ఉంటాను. దేవుని యొక్క వరము క్రీస్తు ద్వారా అనుగ్రహించబడి, అది మొదటి అతిక్రమం లాంటిది, పాపం లాంటిది కాదు. ఎంతగా దేవుని యొక్క కృప ఆ ఒక్క మానవుడైన క్రీస్తు ద్వారా అందరికీ అనుగ్రహించబడుతుందో పౌలు తెలియజేసినాడు. తర్వాత ఆదాము చేసిన ఆ యొక్క పాపము, అతిక్రమం ద్వారా ఏమొచ్చింది? తీర్పు వచ్చింది, కండమ్నేషన్, విమర్శ వచ్చింది, నేరారోపణ వచ్చింది. కానీ దేవుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా వచ్చిన వరము మనల్ని సమాధానపరుస్తుంది, నీతిమంతులుగా చేస్తూ ఉంది, మనల్ని క్షమిస్తూ ఉంది, మమ్మల్ని అంగీకరిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, అది అందరికీ అనుగ్రహించబడుతుంది అని చెప్తున్నాడు. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు ఇంకా కాంట్రాస్ట్ని మనం చూస్తున్నాము. ఇక్కడికి ఆగిపోలేదు. ఆదాం ద్వారా ఏమొచ్చిందో చెప్తున్నాడు, క్రీస్తు ద్వారా ఏమనుగ్రహించబడిందో చెప్తున్నాడు. ఇక్కడ చూడండి 17వ వచనంలో ఆ యొక్క ఒక్క మానవుడి ద్వారా, ఆయన అతిక్రమం ద్వారా మరణము పరిపాలించింది. అయితే క్రీస్తు యొక్క గొప్ప కృప చేత మనం అందరం కూడా ఏ రీతిగా మనము ఆ గొప్ప నీతి ఇప్పుడు మనల్ని పరిపాలిస్తుంది. అప్పుడేమో మరణము అందరిపైన పరిపాలించింది. ఇప్పుడు కృప, నీతి, దేవుడు అనుగ్రహించే నీతి ఆ క్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితాల్లో పరిపాలించబోతుంది. క్రీస్తు ద్వారా అది అనుగ్రహించబడింది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏదైతే మరణం అందరికీ కనబడినదో, ఇప్పుడు దేవుని బిడ్డల్లో అందరిలో నీతి అది దేవుడు అనుగ్రహించిన ఏమంటారంటే ప్రొవిషన్. దేవుడు క్రీస్తు ద్వారా మానవుడికి అనుగ్రహించిన గొప్ప ప్రొవిషన్ అనే విషయము తెలియజేస్తా ఉన్నాడు. 18వ వచనం చూడండి. యాజ్ రిజల్ట్ ఆఫ్ వన్ trespass was condemnation of all men. As a result of one act, righteousness was justification that brings life to all men. ఒక అతిక్రమం వలన అందరికీ నేరారోపణ, నిందారోపణ, విమర్శ, తీర్పు ఎలాగైతే వచ్చిందో, కానీ ఒక్క ఆ క్రీస్తు చేసిన కార్యమును బట్టి, ఆయన సిలువలో మన కోసం చేసిన కార్యం బట్టి, దేవుని బిడ్డలారా, ఆ నీతి కలిగిన కార్యము ఆయన సిలువలో చేయడం బట్టి అందరు మానవులు కూడా నీతిమంతులుగా సమాధానపరచబడుతున్నారని అక్కడ పౌలు తెలియజేస్తూ ఉంటున్నాడు. అదే కాకుండా ఒక్కని అవిధేయత చూడండి, కాంట్రాస్ట్. ఆయన అతిక్రమము, ఈయన విధేయత. ఇప్పుడు చూడండి, అట్లా ఆయన ద్వారా ఏమొచ్చింది, తర్వాత క్రీస్తు ద్వారా మనకి ఏమనుగ్రహించి కాంట్రాస్ట్ పట్టుకొని వస్తున్నాడు. 19వ వచనంలో కూడా మీరు చూడండి, ఆయన అవిధేయత ద్వారా, ఆ ఒక్క మానవుడు అవిధేయత ద్వారా అందరూ పాపం చేయబడ్డారు, పాపంలోనికి వచ్చేసినారు, పాపులుగా పిలువబడతా ఉన్నారు. ఈ మానవుడు, క్రీస్తు అనే మానవుడు శరీరధారిగా ఏ క్రీస్తు అయితే మన కోసం, మన పాపం నిమిత్తం ఈ లోకంలోకి వచ్చినాడో, ఆయన యొక్క విధేయత ద్వారా అందరూ కూడా నీతిమంతులుగా చేయబడతా ఉంటున్నారు. అనొచ్చు కదా ఎవరైనా కానీ, క్రీస్తు ఎప్పుడో చేసిన పని, దాన్ని బట్టి మనకు రక్షణ రావడం ఏంటిదని కొంతమంది ప్రశ్న వేయచ్చు. ఆదాము చేసిన పాపం బట్టి అందరూ మరణమును ఎట్లా అనుభవించినారో, ఎట్లా పడిపోయినారో, దేవుని మహిమను పోగొట్టుకున్నారో, అందరికి ఎలా సంభవించిందో దేవుని బిడ్డలారా, అదే రీతిగా క్రీస్తు మన కోసము సిలువలో మరణించడం ద్వారా, మరణంను రుచి చూడడం ద్వారా, మరణంను గెలవడం ద్వారా, దేవుని బిడ్డలారా మనల్ని ఆయన విధేయత చూపించడం ద్వారా, ఆ ఒక్క మానవుడు ద్వారా ఆయన యొక్క నీతి మనకందరికీ అనుగ్రహించబడినది. మనమందరం కూడా ఆయనను విశ్వసించడం ద్వారా నీతిమంతులుగా మనం తీర్చబడతా ఉంటున్నాము. ఆమేన్.
ఎంత శ్రేష్టమైందో. కానీ అవిధేయత ఏం తీసుకొని వచ్చింది? క్రీస్తు యొక్క విధేయత మానవునికి ఎంత గొప్ప రక్షణ, నీతి తీసుకొని అందుకోసమే ఆదాం పాపం ద్వారా మరణము పరిపాలించింది మానవుడి పైన. దేవుని బిడ్డలారా, మనము క్రీస్తును నమ్మడం ద్వారా, ఆ క్రీస్తు యొక్క వరమును పొందుకోవడం ద్వారా, గిఫ్ట్లో మనం పాలు పొందడం ద్వారా, ఆయన చేసిన కార్యంలో మనం పాలు పొందడం ద్వారా ఆయన నీతి మన జీవితంలో పరిపాలిస్తుందని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. నీతిమంతులుగా తీర్చబడుతున్నాము, సమాధానపరచబడుతున్నాము, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాము, దేవుని యొక్క వారసులంగా మనం పిలువబడుతూ ఉంటున్నాము. కాబట్టి ఆల్రెడీ నేను మీకు చెప్పిన విషయాలే, ఆ యొక్క మరణం ద్వారా ఏ రీతిగా పాపం ద్వారా మరణం పరిపాలించిందో, క్రీస్తు ద్వారా నీతి, ఆ కృప ద్వారా, ఆ యొక్క బహుమానం ద్వారా నీతి పరిపాలించుచున్నదని సెలవిస్తూ ఉంటున్నాడు. ఒక ఆదాము పాపం ద్వారా ఏ రీతిగా అయితే విమర్శ అందరికి వచ్చిందో, కండెమ్నేషన్ వచ్చిందో, శిక్ష వచ్చిందో, తీర్పు వచ్చిందో, దేవుని బిడ్డలారా, క్రీస్తు ద్వారా అందరూ నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నారు, సమాధానపరచబడతాం. ఆయన ఆదాం ద్వారా యొక్క అవిధేయత ద్వారా అందరు పాపులుగా ఎలా పిలువబడ్డారో, క్రీస్తు యొక్క విధేయత ద్వారా అందరు కూడా నీతిమంతులుగా తీర్చబడి. మీకు అర్థమవుతుందా? మీకు ఎందుకు కొన్నిసార్లు మరలా నేను రిపీట్ చేస్తూ ఉంటున్నానంటే, ఆ కాంట్రాస్ట్ మీకు అర్థం కావాలి. అసలు యేసయ్య ఎందుకు ఇంతగా ఆయన ఒక శరీరధారిగా వచ్చి ఒక మానవుడుగా, మొదటి మానవుడు పడిపోయినాడు, రెండో మానవుడుగా ఆయన అంటే ప్రతినిధిగా ఆయన వచ్చినాడు. మొదటి ఆదామేమో హ్యుమానిటీకి ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. రెండో మానవుడు ఈ పడిపోయిన మానవునికి విడిపించడానికి ఆయన రెండో ఆదాముగా ఆయన రావాల్సి వచ్చింది. మొదటివాడు పడిపోయినాడు అవిధేయత ద్వారా. రెండో ఆదాము అంటే క్రీస్తు ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడు? విధేయత ద్వారా ఆయన పోగొట్టుకున్నవి అన్నీ తిరిగి ఇవ్వడానికి, మరలా చేర్చడానికి, మరలా సమకూర్చడానికి, మరలా నీతిమంతులుగా చేయడానికి ఆయన ఒక బలి అయినాడు. ఆయన ద్వారా మనకు ఈ రక్షణ అనే గొప్ప వరము, ఈ యొక్క దేవుని యొక్క మనకు మార్గము మన కోసము ఆయన ఏర్పాటు చేసినాడు. నీతిమంతులుగా తీరుస్తూ ఉంటాడు ఆయన చేసిన కార్యం బట్టి. అందుకోసమే క్రీస్తును నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఆయన బిడ్డలుగా చేయబడే అధికారం ఇచ్చాను అని యోహాన్ సువార్తలో మనకు మొదటి అధ్యాయంలో చూసాం. ఎందరైతే ఆయనను స్వీకరిస్తారో, ఆయనను చేర్చుకుంటారో, విశ్వసిస్తారో వాళ్ళందరికీ దేవుని బిడ్డల గుట్టకు అధికారమును ఇస్తున్నాడు. నీతిమంతులుగా ఆయన పరిగణించేది అదంతా దేన్ని బట్టి చెప్పండి? విశ్వాసమును బట్టి మాత్రమే. కేవలము విశ్వాసం బట్టి దేవుడు మన కోసం చేసిన కార్యంని విశ్వసించడం ద్వారా మనం నీతిమంతులుగా, బిడ్డలంగా, మన పాపాలు క్షమించబడి, దేవునితో సమాధానపరచబడి, దేవునితో సంబంధాన్ని మనము కలిగి ఉండగలుగుతున్నాము. తర్వాత ఇంకా కొద్దిగా ముందుకు మనం వెళ్ళినట్లయితే అదే అధ్యాయంలో 20వ వచనము, 21వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆహ్, ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వబడింది అంటే, ఆల్రెడీ వాళ్ళు పాపం చేసి మరణంను అనుభవిస్తూనే ఉన్నారు. గానీ పాపం నుంచి వాళ్ళకి విజయము వాళ్ళకి లేదు. ఇప్పుడు ధర్మశాస్త్రము అబ్రహాం తర్వాత 400 సంవత్సరాల తర్వాత ఇవ్వబడిన తర్వాత ఇంకా పాపం ఎంత భయంకరమైన పాపమో కనబడతా ఉంది. అరే! ఇది తప్పు, అది తప్పు, ఇది పాపం, ఇది చేయకూడదు అనే విషయం వాళ్ళకంతా కనబడతా ఉంది. తర్వాత ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే ద లా వాస్ యాడెడ్ సో దట్ ద ట్రెస్పాస్ మైట్ ఇంక్రీజ్. అంటే లా ఎందుకు ఇచ్చినాడంటే దేవుడు వాళ్ళకు ఇప్పుడు ఆహ్, పాపం ఎంత భయంకరమైన పాపమో చూయించడానికి ఆ ధర్మశాస్త్రము దేవుడు వాళ్ళకు అనుగ్రహించినాడు. ఎక్కడైతే పాపం విస్తరించిందో కృప కూడా దాంతో పాటు విస్తరించినట్లుగా చెప్తున్నాడు. అంటే దేవుడు కృపను సిద్ధపరిచినాడు. కానీ ఇక్కడ పాపం విస్తరించిందో, అతిక్రమం విస్తరించిందో, దోషం విస్తరించిందో, దేని బిడ్డలారా కృప కూడా విస్తరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సో ఆ సిన్ రెయిన్డ్ ఇన్ డెత్ అంటే పాపము సిన్ రెయిన్డ్ ఇన్ డెత్ అంటే ఆ యొక్క పాపం యొక్క పరిపాలన మరణం పైన చాలా ప్రభుత్వం చేసినట్లుగా మనకు కనబడుతుంది. అదే రీతిగా ఆ యొక్క కృప ద్వారా ఆ, నీతి పరిపాలించేటట్టుగా
దేవుడు మార్గాన్ని మన కోసము క్రీస్తు ద్వారా ఏర్పాటు చేసినాడు, టు బ్రింగ్ ఇటర్నల్ లైఫ్ త్రూ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్. ఇప్పుడు ఆ యొక్క కృప మన మన పైన నీతి పరిపాలించేటట్టుగా అవకాశం ఇచ్చిన ఆ నీతి మనకు నిత్య జీవము ఇచ్చేటట్టుగా దేవుడు ఈ యొక్క మార్గాన్ని ఏర్పాటు చేసి, ఇది చాలా డీటెయిల్డ్గా రోమీలకు అర్థమయ్యేటట్టుగా ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆదాం ద్వారా మనకేమొచ్చింది, క్రీస్తు ద్వారా మనకేం అనుగ్రహించబడింది, ఆదాం ద్వారా ఏం పరిపాలించింది, క్రీస్తు ద్వారా మనకు ఏం పరిపాలించేటట్టుగా దేవుడు చేసినాడు అర్థం చేయించడానికి కంపేర్ చేసుకుంటా పౌలు నేర్పించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ విషయాలు ఆల్రెడీ మీకు నేను చెప్పినాను. ఎక్కడ పాపం విస్తరించిందో దాంతో కూడా కృప కూడా దేవుడు విస్తరింప చేసినాడు. సో ఈ విషయాలు మీకు ఆల్రెడీ నేను చెప్పి ఉన్నాను. ఇప్పుడు 6వ అధ్యాయానికి మనం వస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వరకు 5వ అధ్యాయంలో ఇప్పుడు 2వ భాగంలోకి మనం వచ్చినాము. ఆ రెస్పాన్స్ టు సిన్. ఇప్పుడు పాపము ఇంత భయంకరము, పాపం ఇటువంటి పరిణామం తీసుకుని వచ్చింది. క్రీస్తు ద్వారా అయితే దేవుడు మన కోసం నీతి సిద్ధపరిచినాడు అనే విషయము, క్రీస్తు మన కోసం ఎలా ప్రాణం పెట్టినాడో, ఎంత వెల చెల్లించినాడో, ఆయన స్థానం తీసుకున్నాడో, ఆయన మరణించినాడో, ఆయన తిరిగి లేచినాడో, ఆయన జయించినాడో, ఆ విషయమంతా మనకు 5వ అధ్యాయం వరకు మనం చూసుకున్నాం కదా. ఇప్పుడు ఇప్పుడు మనము క్రీస్తును నమ్ముకునే మనము, క్రీస్తు దగ్గరకు వచ్చే మనము, క్రీస్తునందు విశ్వాసం పెట్టే మనము ఆ పాపంతో ఎలా వ్యవహరించాలా, హౌ షుడ్ ఆ రెస్పాన్స్ బి టు సిన్ ఇన్ ద లైట్ ఆఫ్ వాట్ గాడ్ హెస్ డన్. క్రీస్తు మన కోసం ఇంత గొప్ప కార్యం చేసినాడే, మనకు నీతిమంతులుగా తీర్చడానికి. ఆ యొక్క రక్షణ ఆయన గొప్ప, అది దేవుని యొక్క వరం అని చూస్తున్నాము, దేవుడు మనకు ఇచ్చిన గొప్ప కృప అని చూస్తున్నాము. మనిషి చేసిన కార్యం బట్టి కాదు, క్రీస్తు మన కోసం ఏం చేస్తున్నాడు అని మనము అంత గొప్ప సందేశాన్ని మనం చూస్తున్నామే. అదంతా దేని విషయంలో చేసినాడు, పాపముకు శిక్షను తన శరీరంలో వేసినాడని వేరే దగ్గర మనము చూస్తున్నాము. పాపం కోసం క్రీస్తు ఇంత చేసినప్పుడు, మనల్ని పాపం నుంచి విడిపించటకు, నీతిమంతులుగా చేయడానికి ఇంత చేసినప్పుడు మన రెస్పాన్స్ ఎలాగ ఉండాలి, ఒక క్రైస్తవుని యొక్క రెస్పాన్స్ ఎలాగ ఉండాలి, మనం ఎట్లా అప్పగించుకోవాలా, మనం ఎట్లా సమర్పించుకోవాలా, మనం ఎట్లా డెడికేట్ చేసుకోవాలా, ఆ విషయము ఈ 6వ అధ్యాయంలో మనము చూడబోతున్నాం. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా, 5వ అధ్యాయంలో ఏమో ఆదాము క్రీస్తు ఆ కాంట్రాస్ట్ పట్టుకొచ్చినాడు. ఆదాం ద్వారా ఎంత నష్టం కలిగిందో మాట్లాడినాడు, క్రీస్తు ద్వారా ఎంత లాభము దేవుడు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాడో మాట్లాడి, ఇప్పుడు అంత చేసిన క్రీస్తుకు ఇప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు పాపం ఎంత భయంకరమో పాపమో తెలుస్తుంది కదా. అంటే మనం ఇప్పుడు పాపం చేయొచ్చునా, పాపంలో కంటిన్యూ కావచ్చునా, ఎందుకంటే పాపం చేస్తూ ఉంటే కృప కూడా విస్తరిస్తుంది కదా. మనం అడ్వాంటేజ్ తీసుకొని పాపం చేయొచ్చునా, పాపంలో బ్రతకచ్చునా. ఇప్పుడు ఈ 6వ అధ్యాయంకి వెళ్ళే లోపల పౌలు చాలా డీటెయిల్గా క్రైస్తవులకు, రక్షించబడిన అన్యులకును, రక్షించబడిన యూదులకు మనం ఇక మీదట ఆ పాపంకు మనము చోటు ఇవ్వకూడదు అనే విషయము ఈ 6వ అధ్యాయం అంతా చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక నిజ క్రైస్తవుడు, దేవునితో నడిచేవాడు, దేవుడు తన కోసం ఏం చేస్తున్నాడో అవగాహన కలిగిన వాడు పాపముకు తన జీవితాన్ని అప్పగించుకోడు. పాపం విషయంలోనే క్రీస్తు అంత బలి అయినప్పుడు ఆ యొక్క మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన రక్తము కార్చి ఆయన రీతిగా హింసించబడినప్పటికీ అది గుర్తించి కూడా ఒక క్రైస్తవుడు పాపానికి అప్పగించుకోడు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ టు డూ. అది సరైన రీతిగా, అది కృతజ్ఞతగానే కాదు. యేసయ్య దేనికోసమైతే ఆయన ప్రాణం పెట్టినాడో దాన్నే మనము జయించకుండా ఒకవేళ మనం బ్రతికినట్లయితే మనం న్యాయం చేసిన వాళ్ళము దేవుని అవమానించిన వారం, దేవుడు చేసిన ఆ కార్యాన్ని మనం కించపరిచిన వారం అవుతాం, అవమానించిన వారం అవుతావు. ఆయనని మనమే గేలి చేసిన వాళ్ళం అవుతాం, మనమే తిరిగి సిలువ వేసిన వాళ్ళం అవుతాము ఒకవేళ పాపం విషయంలో సరైన రీతిగా మనం వ్యవహరించకపోతే. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మీరు మీ జీవితాలలో పాపం విషయంలో ఎలా వ్యవహరిస్తారో నాకు తెలియదు, కానీ ఈ 6వ అధ్యాయము మీరు వింటున్నప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలా, మనం ఈ రీతిగా దేవునికి సమర్పించుకోవాలి. నా కోసం ఇంత చేసినప్పుడు నేను ఎలా ఉంటున్నానని మనము ఈ 6వ అధ్యాయం అంతా చదువుకొని
మనము పరీక్షించుకోవాలి. సో ద 6th చాప్టర్ ఈజ్ జస్ట్ ఎ రెస్పాన్స్ టు టు సిన్. అంటే మనము ఒక క్రైస్తవులంగా, దేవుని బిడ్డలుగా మనం ఎలా సమర్పించుకోవాలా, దేవుడు మన కోసం ఏం చేసినాడో దాని వెలుగులో ఎలా సమర్పించుకోవాలా ఈ 6వ అధ్యాయము రాయబడింది. చలో మనం అందరం కూడా ఇక 6వ అధ్యాయంలోనికి మనము ముందుకు సాగుదాము. ఐ వాంట్ యు ఆల్ టు బి ఫోకస్ నౌ. చాలా సిస్టమేటిక్గా ఒక్కొక్క ఫౌండేషన్ మీకు చెప్తూ అర్థం చేపిస్తూ నేను ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటున్నాను. కాబట్టి యూ నీడ్ టు కనెక్ట్ ద డాట్స్. ఇంతకు ముందు అధ్యాయంలో ఏముంది, ఇప్పుడేముందో, అన్న ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వెరీ కేర్ఫుల్లీ. ఎట్లా పడితే అట్లా మనము అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఏరుకొని చేస్తే మనకు రోమిలకు రాసిన పత్రిక అర్థము కాదు. లెట్ us గెట్ డీప్ ఇన్ టు రోమన్స్ చాప్టర్ 6, 6వ అధ్యాయానికి మనము వెళ్దాం. సో ఇప్పుడు మొదటి ప్రశ్న ఏంటిదంటే, యేసు ఇంత గొప్ప కార్యం చేసినాడు కదా, ఇంత కృప చూపించినాడు కదా, ఇంత పాపం ఉన్నప్పటికి కూడా ఆయన ఇంత గొప్ప కార్యము చేసినాడు కదా, ఇప్పుడు పాపం విస్తరిస్తున్న కొలది కృప కూడా విస్తరిస్తుంది కదా, అయితే మనము పాపం చేయొచ్చా, పాపానికి మనం దాసులంగా ఉండొచ్చా, పాపం వెంట మనం పోవచ్చా? ఇప్పుడు చూడండి, అక్కడ పైన ప్రశ్న వేస్తున్నాడు, ఏం చెప్పాలా, మనం పాపం చేయొచ్చా, కృప విస్తరిస్తుంది కదా, ఆ యొక్క పాపంతో పాటు కృప కూడా విస్తరిస్తుంది కాబట్టి మనం ఎక్కువ పాపం చేద్దాం ఇంకా కృప విస్తరిస్తుంది అని చెప్పేటోళ్ళు ఉంటారు. అంటే అలుసుగా తీసుకొని చెప్పేటోళ్ళు ఉంటారు. కానీ పౌలు ఏమంటున్నాడంటే, బై నో మీన్స్, లేదు, ఆ రీతిగా మనం ఉండడానికి వీల్లేదు. వి డై టు సిన్. ఆ పాపం విషయంలో మనం చనిపోయినాము. ప్రభువుని నమ్ముకోవడం ద్వారా ఆ పాపం విషయంలో మనం చనిపోయినాము. ఇప్పుడు చనిపోయిన దానికోసము మనం ఎందుకు బ్రతుకుతాము? మనం బ్రతకము కదా, బ్రతకకూడదు కదా అనే ప్రశ్నను ఇక్కడ వేస్తూ ఉంటున్నాడు. ఆమేన్. షుడ్ వి కంటిన్యూ ఇన్ సిన్? క్రిస్టియన్స్, క్రైస్తవులారా, మన పాపంలో కంటిన్యూ కావచ్చా? దేవుని బిడ్డలారా, యోహాను కూడా ఆయన రాసిన పత్రికలో ఏమంటాడంటే, నిజమైన క్రైస్తవుడు ఆయన పాపంలో కొనసాగడు అని ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైతే నిజంగా పాపం నుంచి బయటికి వచ్చిన వాళ్ళు, క్రీస్తుకు సమర్పించుకున్న వాళ్ళు, తర్వాత వాళ్ళు ఏమాత్రము పాపంలో కొనసాగరు, వాళ్ళు పాపాన్ని జయించేవారుగా ఉంటారు. కానీ అబద్ధికులు ఏం చేస్తారంటే, అన్ని కార్యక్రమాల్లో ఉంటారు, అన్ని ప్రోగ్రాంలో ఉంటారు, అన్ని మీటింగ్లలో ఉంటారు, కానీ వాళ్ళు పాపంలో కూరుకుపోయి ఉంటారు. సో ఏ ఫేక్ క్రిస్టియన్ సాచురేట్స్ ఇన్ సిన్. ఏ ట్రూ క్రిస్టియన్ స్ట్రగుల్స్ విత్ సిన్ టు ఓవర్కమ్ సిన్. ఒక అబద్ధికుడు పాపంలో కూరుకుపోయి పాపంలో ఉంటాడు, అన్ని క్రైస్తవ కార్యక్రమాలలో కనబడతా ఉంటాడు. కానీ నిజ క్రైస్తవుడు పాపంతో పోరాడి, పాపంతో స్ట్రగుల్ ఉంటుంది అన్నమాట తనకి. ఆయన పాపంని ఎలా జయించాలా, ఇది సరైనది కాదు, పోరాడుతూ ఉంటాడు. అది నిజమైన క్రైస్తవుని యొక్క లక్షణము. కాబట్టి ఏ ట్రూ క్రిస్టియన్ విల్ నాట్ కంటిన్యూ ఇన్ సిన్. ఆ యొక్క పాపంలో కంటిన్యూ కాదు. అదే విషయము పౌలు కూడా ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. మనము పాపం విషయంలో చనిపోయినాం కదా, మళ్ళీ దాని విషయంలో బ్రతికేది ఏముంది, మళ్ళీ ఎందుకు బ్రతుకుతాము, బ్రతకకూడదు కదా, అట్లా అడ్వాంటేజ్ తీసుకోకూడదు కదా. ఈ దినాలలో దేవుని బిడ్డారా, ఎంత కృప విస్తరిస్తుందో మానవునికి పాపం బట్టి, ఆ కృపను ఏం చేస్తున్నారంటే మిస్యూజ్ చేస్తూ ఉన్నారు, నిరర్ధకం చేస్తున్నారు, రాంగ్గా దాన్ని స్పందిస్తూ ఉంటున్నారు. అంటే ఆ కృపను వాడుకోవట్లేదు, ఆ కృపను నిరాకరిస్తున్నారు, నిరర్ధకం చేస్తున్నారు, దాన్ని తప్పుగా వ్యవహరిస్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు కృప చూపిస్తున్నాడు అనేసి, కనికరము క్రీస్తు ద్వారా చూపిస్తున్నాడు అనేసి మీరెవరు కూడా అడ్వాంటేజ్ తీసుకోవడానికి వీలు లేదు. అది కరెక్ట్ విషయం కానే కాదు. వి షుడ్ స్టాప్ సిన్నింగ్. మనం పాపం చేయడం ఆపివేయాలి. ఎందుకంటే ఆ పాపం విషయంలో మనము క్రీస్తు ఎలా చనిపోయినాడో ఆయనకు సమర్పించుకున్నప్పుడు మనం కూడా చనిపోయి ఉన్నాము. ఇక మీదట ఆ పాపంలో బ్రతికేది లేదు. ఆ విషయాన్ని మనమందరము అర్థం చేసుకోవాలి. సో షుడ్ వి కంటిన్యూ ఇన్ సిన్? మొదటి విషయం ఇక్కడ చూస్తున్నాము, ఆయననే అంటున్నాడు, లేదు, నో, బై నో మీన్స్, ఏమాత్రము లేదు అని అపోస్తలుడైన పౌలే సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో క్రైస్తవులు ఈ రీతిగా తలంచుతున్నారా? ఈ రీతిగా పాపం విషయంలో సీరియస్గా ఉన్నారా? నేను చనిపోయినానే, మరలా నేను దాంట్లో ఎందుకు బ్రతుకుతున్నాను,
దాని విషయంలో ఎప్పుడో చనిపోయినానే మరలా అవన్నీ నా జీవితంలో ఎందుకు కనబడతా ఉంది? కొందరు ఉంటారు దేవుని బిడ్డలారా, ఒకప్పుడు అవన్నీ విడిచిపెట్టేసి, పాత అలవాట్లన్నీ విడిచిపెట్టి, పాత పాపాలన్నీ విడిచిపెట్టి, ప్రభువుని నమ్ముకొని వాళ్ళు సరైన సహవాసం లేకుండా, వాక్యం లేకుండా, దేవునితో సరిగా నడవకుండా, దేవునికి విధేయత చూపించకుండా, పాత సహవాసాలకు తిరిగి అలవాటు పడిపోయి, పాత అలవాట్లన్నీ అలమర్చుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ పాపం నుంచి అయితే విడిపించబడ్డారో తిరిగి ఆ పాపంలోనికి వెళ్ళిపోతారు. సాతాను యొక్క పని కూడా అదే. ఆ యొక్క పాపానికి వెనకాల పెద్ద మాస్టర్ ఎవరు అంటే సాతాను. సో ఏ పాపం నుంచి అయితే మనం విడిపించబడ్డామో అదే పాపంలో తిరిగి పడిపోయి సిగ్గుకు లోను కావాలని, మరలా మన జీవితము ఆధ్యాత్మికమైన ప్రయాణము పోగొట్టుకోవాలని, ఆత్మీయత పోగొట్టుకోవాలని, దేవునితోనున్న సంబంధము పోగొట్టుకోవాలని, దేవుడిచ్చిన నీతిని పోగొట్టుకోవాలని, దేవుని యొక్క నిత్య రాజ్యము పోగొట్టుకోవాలని వాడు ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. కాబట్టి వానికి మనం చోటు ఇవ్వకూడదు. ఆ, పాపంకి మనము బానిసలుగా మనం ఉండడానికి వీళ్ళ తర్వాత మనం చూస్తాము, ఇదే విషయాలన్నీ చెప్తా ఉంటాడు. హౌ టు డీల్ విత్ సిన్ ఇన్ ద లైట్ ఆఫ్ వాట్ క్రైస్ట్ హెస్ డన్ ఫర్ అస్. క్రీస్తు మన కోసం చేసిన దాన్ని బట్టి పాపంతో ఎలా వ్యవహరించాలనో ఈ అధ్యాయం అంతా తను చెప్తా ఉంటాడు. చూడండి, షుడ్ వి కంటిన్యూ టు సిన్? నో. తర్వాత డోంట్ యు నో అంటున్నాడు. అయ్యా క్రైస్తవులారా, నీకు తెలియదా ఎంతమంది అయితే క్రీస్తులో బాప్తిజం తీసుకున్నారో, క్రీస్తులోనికి బాప్తిజం తీసుకున్నారో, ఆయన మరణంలో పాలు పొందున్నారని మీరు ఎరుగరా? మీకు తెలియదా? మనం ఆ బాప్తిజం ద్వారా ఆయన మరణంలో పాలు పొందుతున్నాము. ఏ రీతిగా అయితే ఆయన మరణించి ఆయన తండ్రి మహిమలో లేపబడ్డాడో మనం కూడా ఆ రీతిగా లేపబడ్డాము, కొత్త జీవితంలో లేపబడ్డాము. మీకు తెలియదా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అదొక హెచ్చరికగా మాట్లాడుతూ, డోంట్ యు నో, మీకు తెలియదా? దేవుని బిడ్డలారా, అంటే బ్యాప్టైజ్డ్ అనే మాట ఒకవేళ మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా ముంచబడము. మీరు క్రీస్తులో ముంచబడ్డారు, నీటి చేత బాప్తిజం ద్వారా మీరు ముంచబడ్డారు. ఏ రీతికైతే ఆ బాప్తిజము ద్వారా మనము మరణంలో ఆయన క్రీస్తు ఎలా మరణించినాడో ఆయన మరణంలో మనం పాలు పొందినాము. ఆ యొక్క నీటిలోంచి మనం లేపబడడం ద్వారా క్రీస్తు ఎలా మరణం నుంచి లేచినాడో మనం కూడా నీటి నుంచి అట్లా లేచినాము సాదృశ్యంగా, కొత్త జీవితము. మీకు తెలియదా? మనము ఆయనతో మరణంలో ఒకటైనట్లయితే ఆయన పునరుద్ధానంలో కూడా మనం ఒక్కటైతామని మీకు తెలియదా? డోంట్ యు నో? 5వ వచనంలో కూడా అదే అంటున్నాడు దేవుని బిడ్డారా, మీకు తెలియదా? అంటే మనం ఎంత ఒకటైనమే క్రీస్తుతో, వి హావ్ బీన్ యునైటెడ్ విత్ హిమ్. ఆయనతో ఒకటి అయినాము, ఆయనతో సంబంధం పెట్టుకున్నాము, పాపం విషయంలో చనిపోయినాము, ఆయన క్రీస్తు యొక్క మరణంలో మనం పాలు పొందినాము. ఆయన ఏ రీతిగా లేపబడ్డాడో మనం కూడా ఆ రీతిగా లేపబడ్డాం, కొత్త జీవితము. మీకు తెలియదా? అంటే ఇంకా ఆ, పాపంలో ఉండవలసిన అవసరత మనకుందా? ఇంత మనం లేపబడ్డాం కదా, అంత ఒకటైనాం కదా, అంత ఒక పునరుద్ధానం కూడా ఒక రోజు ఆయన ఏ రీతికి అయితే లేపబడ్డాడో మనం కూడా ఆ పునరుద్ధానంలో మరణంలో పాలు పొందితే, ఆ మరణించిన క్రీస్తు లేచినప్పుడు పునరుద్ధానుడైనప్పుడు మనం కూడా మరణంలో పాలు పొందితే మనం కూడా లేపబడమా, మనం కూడా ఎత్తబడమా. ఎంత చక్కని మాటను మాట్లాడుతున్నాడండి ఇక్కడ దేవుని బిడ్డలారా. అంతగా దేవుడు శ్రేష్టమైన జీవితాన్ని మనకిచ్చినప్పుడు, అంత గొప్ప కొత్త జీవితం మనకిచ్చినప్పుడు మరలా ఈ పాపంతో వ్యవహరించే ఈ విధానం ఏంటి? ఈ రకంగా బ్రతకడం ఏంటి? ఇది సరి అయింది కాదు కదా అని తను చెప్పడానికి ప్రయత్నము చేస్తా ఉంటున్నాడు. తర్వాత అంటున్నాడు, మనకు ఫర్ వి నో, మనకు తెలుసు ఈ విషయము. ఏం తెలుసంట? క్రైస్తవునికి తెలిసిన విషయం ఏంటిది? పౌలుకి తెలిసిన విషయం ఏంటిది? పౌలుతో ఉన్నవారికి తెలిసిన విషయం ఏంటిది? రక్షించబడిన వారికి తెలిసిన విషయం ఏంటిది? ఫర్ వి నో, మన పాత యొక్క శరీరము, పాత యొక్క సెల్ఫ్ స్వభావము అది క్రీస్తుతో సిలువవేయబడింది. ఆ పాపపు పురుషుడిని ఎప్పుడో మనము పారవేసుకున్నాము. ఇక మీదట పాపానికి దాసులుగా ఉండకుండా మనల్ని మనము
సమర్పించుకొని వి నో దట్, అది మనకు తెలుసు. ఇక మీదట దేనికి లోబడతామో మనం దానికి ఏమవుతాం, మనము దాసులం అవుతాం కదా. అప్పుడు పాపానికి మనం లోబడే వాళ్ళము, పాపానికి మనం బానిసలమైనాము. ఇప్పుడు క్రీస్తుతో సిలువ వేయబడిన తర్వాత ఆ పాపానికి ఒక బానిసత్వం మనం ఎప్పుడో పోగొట్టుకున్నాం. వి ఆర్ నో లాంగర్ స్లేవ్స్ ఆర్ సిన్. మనము పాపం విషయంలో పాపానికి మనం బానిసలే మాత్రము కాదు. ఎందుకంటే ఆయన చనిపోయిన వాడు ఆ పాపం నుంచి మనల్ని, 7వ వచనం చూడండి, ఆయన విడిపించుటకు ఆయన మరణించినాడు. ఆ, ఇప్పుడు మనము ఇఫ్ వి డై విత్ క్రైస్ట్, ఒకవేళ మనము ఎప్పుడైతే ఆ, క్రీస్తుని నమ్ముకొని ఆ బాప్తిజం తీసుకొని మనము క్రీస్తుని నమ్ముకుంటామో, మనం ఆయనతో మృతి పొందిన వాళ్ళం అవుతాము. మృతి పొందిన వారమైతే మనం కూడా ఆయనతో పాటు సజీవ లెక్కలో లేపబడతాము అని చెప్తాం. ఫర్ వి నో, 9వ వచనం చూడండి, క్రైస్ట్ వాజ్ రైజ్డ్ ఫ్రమ్ డెత్. ఆయన మరణం నుంచి ఆయన లేపబడ్డాడు. మరలా ఆయన మరణించాడు. మరణము ఆయన పైన ప్రభుత్వం చేయదు, యజమానుడుగా ఉండలేదు. ఆయన జయించి మరణాన్ని గెలిచినాడు యేసు ప్రభు. ఆయన మరణించిన మరణము పాపం విషయంలో ఒకటేసారి అందరి పాపాల కోసం ఆయన చనిపోయినాడు. ఆయన లెగవడము దేవుని మహిమ కోసము, దేవుని కోసం ఆయన సజీవ లెక్కల్లో ఆయన లేచినాడు. మరణము ఆయన ఆపలేకపోయింది. ఆయన మరణాన్ని గెలిచినవాడు గనుక, దేవుని బిడ్డలారా, మనకు తెలుసు కదా, మనము పాపము విషయంలో మనం చనిపోయిన వాళ్ళము. మనకు తెలుసు కదా, మన పాత స్వభావము సిలువ వేసి ఆ పాపపు స్వభావమును మనం అర్పించుకున్నాం కదా. ఇక మీదట మన పాపానికి దాసులంగా మనము లేం కదా. ఒకసారి ఆలోచన చేయండి, క్రీస్తు మన కోసం ఏం చేసినాడో, ఎలా చనిపోయినాడో, ఎలా తిరిగి లేచినాడో. ఆయన పైన ఆ యొక్క మరణము యజమానుడుగా ఉండలేకపోయింది. ఇట్ కెనాట్ హ్యావ్ మాస్టరీ ఓవర్ హిమ్. ఆయన ఒక్కటేసారి చనిపోయినాడు, తిరిగి లేచినాడు. సో దట్ వి విల్ నాట్ బీ స్లేవ్స్ ఆఫ్ సిన్. పాపానికి మనం బానిసలుగా ఉండకూడదని ఆయన ఇది మనకు చేసినాడు కదా. ఇది మనకు తెలుసు కదా అంటున్నాడు. అక్కడేమో తెలియదా మీకు, ఇక్కడ ఇది తెలుసు కదా మన కోసం చేసింది. ఇంత చేసిన కార్యము మనకు తెలుసు కదా, క్రీస్తు మన కోసం చేసింది అంటున్నాడు. అందుకోసమే ఈ 6వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, we need to count ourselves dead to sin. మనము పాపం విషయంలో చనిపోయిన వారంగా ఎంచుకోవాలి. we need to consider ourselves dead to sin and alive to God in Christ Jesus. దేవునికి మనము సజీవులుగా మనం సమర్పించుకోవాలా. పాపం విషయంలో మనము ఏం చేయాలంట, చచ్చిపోయిన వాళ్ళముగా మనం ఎంచుకోవాలి. 12వ వచనంలో చూడండి, పాపము మన యొక్క శరీరాలపైన, క్షేమయ్యే శరీరాలపైన పరిపాలించనివ్వకండి. దాని యొక్క చెడ్డ కోరికలను మీరు నెరవేర్చకండి. క్రైస్తవులారా గమనించండి, మీరు ప్రభువుకు చెందిన వాళ్ళు, సిలువ వేయబడిన వారు, ఆయన మరణంలో పాలు పొందిన వారు, ఒకరోజు ఆయన పునరుద్ధానంలో పాలు పొందేవారు, నీతిమంతులు. ఇప్పుడు పాపము మీ పైన పరిపాలించనివ్వకండి. నీతి పరిపాలించనివ్వండి, దేవుని యొక్క కృప పరిపాలించనివ్వండి. కానీ పాపము మీ పైన పరిపాలించనివ్వకండి. ఆ పాపపు కోరికలకు, చెడ్డ కోరికలకు మీరు విధేయత చూపించకండి. ఎందుకంటే మీరు దాని విషయంలో మీరు చనిపోయి ఉన్నారు, మీరు పాతి పెట్టబడ్డారు. మరలా దాంట్లో మీరు బ్రతకకండి. మీ యొక్క శరీరాలు, 13వ వచనం చూడండి, పాపముకు మీ శరీరాల్ని, మీ అవయవాల్ని చెడుతనానికి మీరు అప్పగించుకోకండి, దేవునికి అప్పగించుకోండి. మరణం నుంచి జీవంలోనికి వచ్చినట్లుగా మీ యొక్క శరీరాల్ని నీతికి సాధనాలుగా అప్పగించుకోండి. ఇప్పుడు ఎవరు చేయాలా ఇది? ఒక క్రైస్తవుడు చేయాలా. హీ మస్ట్ కౌంట్ హిమ్సెల్ఫ్ డెడ్ టు సిన్. నేను పాపానికి చచ్చిపోయిన వాడిని కదా, మళ్ళా పాపం ఎందుకు బ్రతుకుతున్నా? ఒక క్రైస్తవుడు చెప్పాలా, నేను పాపానికి చనిపోయినా కదా, అది పాపం నా పైన ఎందుకు పరిపాలిస్తుంది? అరే, పాపానికి చనిపోయినా కదా, నేను నా యొక్క శరీరాన్ని పాపపు క్రియలకు ఎందుకు ఇస్తున్నా? చెడ్డ క్రియలకు నా శరీరం ఎందుకు ఇస్తున్నా? నా అవయవములు ఎందుకు ఇస్తున్నా? నీతి సాధనాలుగా నేను ఎందుకు ఇస్తలేను? నేను నీతి సాధనాలుగా నేను ఇస్తాను అని
ఒక క్రైస్తవుడు ముందుకు రావాలి. అది అపోస్తులన్న పౌలు నేర్పిస్తున్నారు. హౌ కమ్ వీఆర్ ఎండింగ్ అప్ ఇన్ సిన్ ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ ఎ నాలెడ్జ్ ఆఫ్ వాట్ క్రైస్ట్ హ్యాస్ డన్ ఫర్ అస్. ఇంత చేసిన తర్వాత కూడా ఎందుకు మనం పాపానికి మన శరీరాల్ని, మన యొక్క అవయవాల్ని అప్పగించుకుంటున్నాము? 14వ వచనంలో చూడండి, సిన్ షల్ నాట్ బి అవర్ మాస్టర్. పాపము మీ యజమానుడుగా ఉండడానికి వీల్లేదు. మీరు చోటు ఇవ్వడానికి వీల్లేదు. ఇదంతా ఎవరికి చెప్తున్నాడు? ఎవరిని కౌంట్ యువర్ సెల్ఫ్ యాజ్ డెడ్ అంటున్నాడు? డెడ్ టు సిన్ అంటున్నాడు. విశ్వాసులకు చెప్తున్నాడు. డోంట్ లెట్ సిన్ రెయిన్ ఇన్ యర్ మార్టల్ బాడీ అంటున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? పాపము మీ క్షయమయ్యే శరీరాలపైన పరిపాలించనివ్వకూడి అని చెప్తున్నాడు. దాని యొక్క కోరికలను మీరు వినకండి, లోబడకండి. ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి ఆ, శరీరాలు అప్పగించుకోవద్దని, పాపానికి అప్పగించుకోవద్దని ఎవరికి చెప్తున్నాడు? చెడుతనానికి అప్పగించుకోవద్దని ఎవరికి చెప్తున్నాడు? దేవునికి అప్పగించుకోండి, నీతి సాధనాలుగా అప్పగించుకోనని ఎవరికి చెప్తున్నాడు? క్రైస్తవుడికి చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకోసమే క్రైస్తవుడు ప్రతిరోజు తన అవయములు, తన శరీరమును సజీవ యాగముగా దేవునికి ఇష్టమైన అర్పణగా అప్పగించుకోవాలా. పాపముకు అప్పగించుకోవద్దు, పాప క్రియలకు అప్పగించుకోవద్దు. ఎందుకంటే ఆ పాపం విషయంలో ఆ దైవ కుమారుడు ఎంత బలి అయినాడో ఆ నీతిని ఇవ్వడానికి జ్ఞాపకం తెచ్చుకొని, వీ నీడ్ టు కౌంట్ అవర్ సెల్స్ యాజ్ డెడ్ టు సిన్ అండ్ అలైవ్ టు గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఎందుకు పాపము మన పైన ప్రభుత్వం చేయనీయకూడదు అంటే, ఒక క్రైస్తవుడు పాపము వారి పైన ఎందుకు ప్రభుత్వము చేయనీయకూడదు అంటే, మీరు చూడండి 14వ వచనంలో, మీరు ఇప్పుడు ధర్మశాస్త్రం కింద లేరు, కృప కింద మీరు ఉన్నారు. ఆ కృప క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది కనుక మీరు పాపానికి దాసులుగా ఉండకూడదు. మీ శరీరాల్ని అప్పగించుకోకండి, నీతి సాధనాలుగా మీరు అప్పగించుకోండి. గనుక మనము పాపానికి దాసులుగా మనము ఉండడానికి వీలు లేదు. నీతికి సాధనాలుగా మనం ఉండాలని 6వ అధ్యాయము 15వ వచనం నుంచి 18వ వచనం వరకు ఇంకా డీటెయిల్గా చెప్తా ఉన్నాడు. షాల్ వి సిన్ బికాస్ వీఆర్ నాట్ అండర్ ద లా బట్ అండర్ ద గ్రేస్. ఇప్పుడు మరలా అంటున్నాడు, అదే క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇంకా మనం కృపలో ఉన్నాం కదా, ఇంకా పాపంలో కంటిన్యూ చేయొచ్చా? లేదు, చేయకూడదు. మీరు దేనికైతే మీరు అప్పగించుకుంటారో చేయడానికి, మీరు దాని దాసులు అవుతారని సంగతి మీకు తెలియదా? 16వ వచనం చూడండి. దాసులు అంటే ఎవరు? దేనికైతే విధేయత చూపిస్తారో దానికి దాసులు. అది పాపం కానీ, ఆ పాపం ద్వారా మరణం కానీ, దానికన్నా దాసులుగా మనం ఉండాలా? లేకపోతే విధేయత ద్వారా నీతిలో కన్నా, ఆ యొక్క నీతి కన్నా మనం దాసులుగా ఉండాలా? దేనికి దాసులుగా మనం ఉన్నాము? దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, ప్రార్థనలకు పోతున్నారు, బైబిల్ పట్టుకుంటా ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి, మీరు నిజంగా నీతికి దాసులుగా ఉన్నారా, పాపానికి దాసులుగా ఉన్నారా? ఒకసారి చూడండి. మీరు దేనికి అప్పగించుకుంటున్నారో ఒకసారి చూడండి. కానీ 17వ వచనంకి వచ్చేపాటికి చాలా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాడు దేవునికి. ఒకప్పుడు మీరు పాపానికి దాసులైనప్పటికీ మీరు ఈ యొక్క సువార్త సత్యము, ఈ యొక్క బోధ మీకు వచ్చినప్పుడు పూర్ణ హృదయంతో మీరు లోబడ్డారు. దేవుడు మిమ్మల్ని విడిపించినాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. We are no longer slaves of sin, but slaves of righteousness. మన పాపంకు బానిసలం కాదు, నీతికి నీతికి సాధనాలు మనము, బానిసులము. నీతికి అప్పగించుకున్న బిడ్డలం మనము. ఆ దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృప ఉంచినది, గొప్ప ధన్యత ఉంచినది. దేవునికి మహిమ కలుగునుగాక. సో యూ హావ్ బీన్ సెట్ ఫ్రీ ఫ్రమ్ సిన్. మీరు పాపం నుంచి సంపూర్ణంగా విడిపించబడ్డారు. 18వ వచనము, నీతికి సాధనాలుగా చేయబడ్డారు. గనుక ఒకప్పుడు అపవిత్రతకు మీరు అప్పగించుకున్నారు మీ శరీరాన్ని చెడుతనం చేయడానికి. ఇప్పుడు మీరు బానిసలుగా నీతికి మీరు అప్పగించుకోండి, అది పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు చెప్పండి? నీతి సాధనాలుగా మనం అప్పగించుకున్నప్పుడే పరిశుద్ధతలో నడుస్తాం మనము.
దేనికి పడితే దానికి మనం అప్పగించుకొని ఏది పడితే అది చేసి లోకస్తులు చేసినట్లుగా మనం చేసి లోకస్తులు నడిచినట్లుగా మనం నడిచి పరిశుద్ధంగా ఉన్నామంటే కాదు. ఎందుకంటే లోకము ఏ పాపంను అనుసరిస్తుందో, ఏ విధానంను అనుసరిస్తుందో, దేని వైపునైతే వాళ్ళ కోరికలు, చెడ్డ కోరికలు చొప్పున వాళ్ళు నడుస్తున్నారో, నన్ను నేను దానికి అప్పగించుకుంటే, నేను మరలా ఏం చేస్తున్నానంటే, మరణానికి మరలా పాపానికి దాసత్వం నేను చూపిస్తున్నాను గనుక, నేను పరిశుద్ధతలో నడవట్లేదు. నీతికి విలువిస్తలేదు. దేవుడు నాకు ఇచ్చిన నీతికి విలువిస్తా. పరిశుద్ధతలో నేను నడిచేది ఎప్పుడు అంటే, నన్ను నేను ఆ యొక్క నీతికి దాసుడిగా చేసుకొని క్రమపరుచుకున్నప్పుడు నేను పరిశుద్ధతలో నడుస్తాను. దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ హౌ వి లీడ్ ఎ సాంక్టిఫైడ్ లైఫ్. నేను రక్షించబడిన తర్వాత నన్ను నేను పవిత్రంగా నన్ను కాపాడుకునే విధానం ఇది. నేను పాపానికి దాసత్వం చూపించకుండా, నేను నీతికి దాసత్వం చూపించుకుంటూ దేవుని పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది ఆ నీతి. ఆ పరిశుద్ధతలో నడవడమే దేవునికి ఇష్టమైన జీవితం. అంటే దేవుడు మన దగ్గర కోరేటిది, మీరు ఈ రకమైన దాసులుగా ఉండండి. పరిశుద్ధతలో నడిపించే విధానంగా మీ ఆ యొక్క దాసత్వము నీతికి దాసులుగా ఉండండి. కానీ అపవిత్రతకు ఒకప్పుడు మీరు ఎలా బ్రతికినారో, మీ శరీరాలను ఎట్లా అప్పగించుకున్నారో, ఎట్లా చాలా ఇంక్రీజ్ అవుతున్న ఎవర్ ఇంక్రీజింగ్ వికెట్నెస్ ఆ చెడుతనానికి ఎట్లా అప్పగించుకున్నారో అట్లా కాదు. మీరు నీతిగా అప్పగించుకోండి, అది పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. అంటే ఎట్లా మనం డీల్ చేయాలో, ఎంత సీరియస్గా ఎన్ని విషయాలు మాట్లాడుతున్నాడో. అయితే ఇప్పుడు బెనిఫిట్ ఏంటిది చెప్పండి? ఒకవేళ మన పాపానికి దాసత్వం మనం ఒకవేళ మనం ఉన్నాం అనుకోండి, ఇక మనము ఆ కంట్రోల్‌లో ఉంటే నీతి కంట్రోల్‌లో మనం లేనట్టు అని దాని అర్థం. బెనిఫిట్ ఏంటిది? ఒకవేళ పాపం యొక్క బానిసత్వంలో నేను ఉంటే రాబోయే మరణం తప్ప ఇంక వేరేదేం లేదు. 21వ వచనంలో అదే అంటున్నాడు. ద రిజల్ట్ విల్ బి డెత్. మరణం అంతే. జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ప్రేయర్‌లలో కూర్చున్నా, బైబిల్ పట్టుకున్నా, మిమ్మల్ని మీరు ఒకవేళ పాపానికి బానిసలుగా చేసుకొని ఉన్నట్లయితే, నీతి మీ పైన పరిపాలించనట్లయితే, అది మిమ్మల్ని పరిశుద్ధతలోనికి నడిపించకపోతే దాని యొక్క అంతం ఏంటిదో 21వ వచనంలో మరణము అని సెలవిస్తున్నాడు. కానీ 22వ వచనంలో బట్ నౌ దట్ యు హావ్ బీన్ సెట్ ఫ్రీ ఫ్రమ్ సిన్, మీరు పాపం నుంచి విడిపించబడ్డారు గనుక, మీరు దేవునికి బానిసలైనారు గనుక, నీతికి బానిసలైనారు గనుక, బెనిఫిట్ ఏంటిదంటే యు రీప్ ఎ లైఫ్ దట్ లీడ్స్ టు హోలీనెస్. మీరు గమనించండి, ఈ రకంగా మనం పరిశుద్ధతలో నడవగలుగుతాం, పరిశుద్ధతలో పాలు పొందగలుగుతాం. బెనిఫిట్ ఏంటిదంటే దేవునికి దాసత్వం కలిగి ఉండడం ద్వారా, పాపానికి దాసత్వము విడిపించుకోవడం ద్వారా మనం పరిశుద్ధతలో నడుస్తాము. దాని అంతం ఏంటిది? దీని బెనిఫిట్ ఏంటిది అంటే, బెనిఫిట్ అంటే లాభము. ఒకవేళ పాపం యొక్క పరిపాలనలో దాసత్వంలో ఉంటే లాభం ఏంటిదంటే మరణం. ఆ లాభమే దొరుకుతది తప్ప నాశనం తప్ప ఇంకేం లేదు. కానీ నీతి పరిపాలించేటట్టుగా, దేవునికి లోబడేటట్టుగా ఒకవేళ మనం ఉన్నట్లయితే లాభం ఏంటిదంటే, బెనిఫిట్ ఏంటిదంటే, ఇట్ లీడ్స్ టు హోలీనెస్ అండ్ ద రిజల్ట్ ఈస్ ఇటర్నల్ లైఫ్. 22వ వచనంలో చూడండి. అది పరిశుద్ధతలోనికి తీసుకొని వెళ్తుంది. ఆ పరిశుద్ధత ఎటు తీసుకొని వెళ్తుందంట? ఒకరోజు నిత్య జీవంలోనికి తీసుకొని వస్తుంది. దేవుని బిడ్డలారా, మీరు పాపానికి బానిసత్వం వదలకుండా, మీ పైన దేవుని యొక్క నీతి పరిపాలించేటట్టుగా మీరు సమర్పించుకోకుండా, ఇఫ్ యూ డోంట్ కౌంట్ యువర్ సెల్ఫ్ డెడ్ టు సిన్ అండ్ అలైవ్ టు గాడ్, దేవుని బిడ్డలారా, యూ కెనాట్ లీడ్ ఇన్ టు హోలీనెస్, పరిశుద్ధతలో నడవలేరు. అండ్ యూ కెనాట్ పార్టేక్ ఇన్ ఇటర్నల్ లైఫ్. ఒకరోజు చాలా మంది నిత్య జీవము పోగొట్టుకునే స్థితిలోనికి వాళ్ళు వస్తారు. అందుకోసమే ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపం యొక్క జీతము మరణము. అదే బెనిఫిట్ అంటున్నాడు. అంటే పాపంలో కూరుకుపోయిన వాళ్ళు, పాపంలో అప్పగించుకున్న వాళ్ళు, దేవుడిని విసర్జించిన వాళ్ళు, పాపంను ప్రేమించిన వాళ్ళు, వాళ్ళ యొక్క అంతము, వాళ్ళ యొక్క సాలరీ, వాళ్ళ జీతం ఏంటిదంటే మరణము. కానీ దేవుడు మనకిచ్చే వరం ఏంటిదంటే క్రీస్తు ద్వారా నిత్య జీవము. హల్లెలూయా. దేవుడు గొప్ప వరాన్ని మనకిస్తున్నాడు కనుక, ఆ వరాన్ని ఎవరు కూడా పోగొట్టుకోవడానికి వీల్లేదు. సో, ఏ రకమైన బెనిఫిట్ అంటే, ఒకవేళ పాపంను ప్రేమిస్తే వచ్చే లాభం మరణమే.
ప్రతిఫలం మరణమే. కానీ నీతిని ప్రేమించినట్లయితే, నీతికి దాసులుగా ఉన్నట్లయితే మనం పరిశుద్ధతలో నడవగలుగుతాము. నిత్య జీవం పొందుకోగలుగుతాము క్రీస్తు ద్వారా. ఆమేన్. ఇప్పుడు కంక్లూజన్కి మనం వచ్చినాము. 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 21వ వచనం వరకు ఆదాం ద్వారా పాపము, పాపం ద్వారా మరణము, ఏ రీతిగా అయితే మరణం అందరికి సంభవించిందో మనం చూసినాం కదా. క్రీస్తు ద్వారా దేవుడు ఆ పాపంను ఎలా పరిహరించడానికి, ఆయన ఏ రీతిగా అయితే మన కోసము ఏం సిద్ధపరిచినాడో, ఎట్లా రక్షణ సిద్ధపరిచినాడు, నీతిని సిద్ధపరిచినాడో, క్రీస్తు ద్వారా మనకేమొచ్చిందో ఆదాముకు క్రీస్తుని పక్కన పెట్టుకొని మనము కాంట్రాస్ట్ని మనము ఈరోజు మనము చూసుకున్నాము. దాంట్లో మొట్టమొదటిగా ఆదాం యొక్క పాపము, దాని యొక్క పరిణామం గురించి మనము ఈరోజు చూసుకున్నాము. దాని తర్వాత ఆ యొక్క దేవుడు క్రీస్తు ద్వారా మన కోసం ఏదైతే సిద్ధపరిచినాడో ఒక వరమును, ఆ క్రీస్తు ద్వారా ఆ వరం గురించి మనం మాట్లాడుకున్నాము. అవిధేయత ద్వారా ఏమొచ్చిందో, విధేయత ద్వారా మనకేం అనుగ్రహించబడిందో, అంటే ఆదాము అవిధేయత ద్వారా ఏమొచ్చిందో, క్రీస్తు విధేయత ద్వారా మనకేం అనుగ్రహించబడిందో చూసినాము. తర్వాత పాపము దేనిపైన అంటే పరిపాలన చేస్తుందంటే పాపము మరణం పైన. తర్వాత ఈ యొక్క కృప దేనిపైన పరిపాలన చేస్తూ ఉందంటే నీతి పైన. సో ఎటువంటి పరిపాలనలో మనం ఉన్నామో అక్కడ మనము చూసుకోగలిగినాము. ఆమేన్. ఒకవేళ పాపంలో ఉన్నట్లయితే మరణము అంటే మన మరణంలో మనం ఉన్నట్లు దాని అర్థము. ఒకవేళ ఆయన దేవుడు అనుగ్రహించే కృపలో మనం నడుస్తున్నట్లయితే, క్రీస్తు ద్వారా ఇచ్చిన కృప, మనము నీతిలో ఉన్నట్లు, ఆ నీతి మనల్ని పరిపాలించినట్లు అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత 6వ అధ్యాయానికి మనం వచ్చినాము, 2వ భాగంలోనికి కదా. తర్వాత ఇంత క్రీస్తు మన కోసము పాపం విషయంలో చేసినప్పుడు ఆ వెలుగులో మనం నడుస్తున్నామా లేదా, సమర్పించుకుంటున్నామా లేదా మనం చూసుకున్నాం. షుడ్ వి కంటిన్యూ ఇన్ సిన్? నో. మనం ఆ పాపంలో మనం కంటిన్యూ కావాలనా లేదా? లేదు కదా. అంటే పాపం విస్తరిస్తున్నది కొలది కృప కూడా విస్తరిస్తుంది కదా. అడ్వాంటేజ్ తీసుకొని పాపం చేయొచ్చా? దేవుడు ఇంకా కృప చూపిస్తాడులే అనేసి మనము పాపంలో కంటిన్యూ కావచ్చా? లేదు. అడ్వాంటేజ్ తీసుకోవడానికి వీలు లేదని చెప్తున్నాడు. మీకు తెలియదా అనే విషయము మనం ఆల్రెడీ మనము చూసుకున్నాము. మనకు తెలుసు అనే విషయాలు కూడా మనము చూసుకున్నాము. మిమ్మల్ని మీరు కౌంట్ యువర్ సెల్ఫ్ యాజ్ డెడ్ టు సిన్. మిమ్మల్ని మీరు పాపం విషయంలో చనిపోయిన వారుగా ఎంచుకోండి. అది మీరు చేయవలసింది అని చెప్పడం మనం చూసినాము. ఇక మీదట మనం పాపానికి దాసులుగా ఉండడానికి వీలు లేదు. నీతికి మనం దాసులుగా ఉండాలి. చివరిగా మనం ఏం చూసినామంటే, అంటే రిజల్ట్ ఏంటిది? బెనిఫిట్ అంటే పాపం పరిపాలిస్తే మరణము, నీతి పరిపాలిస్తే నిత్య జీవము. కాబట్టి ఆ నీతి పరిపాలించినట్లయితే పరిశుద్ధతలో నడుస్తాము, నిత్య జీవాన్ని మనము పొందుకుంటాము. ఆమేన్. సో ఇప్పటి వరకు మనము 5వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూసుకున్నాము. తర్వాత చివరి వరకు చూసుకున్నాము. 6వ అధ్యాయం అంతా మనము డీటెయిల్గా మనము ధ్యానించగలిగినాము. నెక్స్ట్ పార్ట్లో ఇంకా ఈ సబ్జెక్ట్ ఆఫ్ సిన్, ఈ పాపం విషయంలో మనం ఇంకా కంటిన్యూ అవుతాము. నెక్స్ట్ భాగంలో మనం ఏం చూసుకోబోతున్నామంటే, ద 7వ అధ్యాయంలో ద స్ట్రగుల్ విత్ లా కన్సర్నింగ్ సిన్. ఈ యొక్క పాపం, ఆ యొక్క లా, ధర్మశాస్త్రానికి పాపంకు ఎంత స్ట్రగుల్ ఉందో, ఆ యొక్క స్ట్రగుల్, ఒక మానవుడు ఎటువంటి స్ట్రగుల్లో ఉంటాడో అది 7వ అధ్యాయంలో మనం చూసుకోబోతున్నాము. ఆ స్ట్రగుల్లో 8వ అధ్యాయంకి వచ్చేపాటికి దేవుడు ఆ స్ట్రగుల్ నుంచి తన ఆత్మ ద్వారా ఎట్లా ఒక మనిషిని విడుదల తీసుకొని వస్తున్న హోలీ స్పిరిట్ ద్వారా 8వ అధ్యాయంలో అంతా విడుదల గురించి మనము చూస్తాం. 7వ అధ్యాయంలో ఒక మంచి మాట అంటాడు పౌలు, నేనేం చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదో అది చేస్తున్నాను, కానీ నన్ను విడిపించేవాడు ఎవరు అని ప్రశ్న వేసి 8వ అధ్యాయంకి వచ్చేపాటికి అంటాడు, క్రీస్తు ద్వారా, ఆయన ఆత్మ ద్వారా మనం విడిపించబడుతున్నాము. దేవుని బిడ్డలారా, అది నెక్స్ట్ సెషన్లో మనం చూసుకోబోతున్నాము, 6వ భాగంలో. మే గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క వాక్యాన్ని బాగా ధ్యానం చేయండి, మీరు చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడు. నేను మాట్లాడితేనే దేవుడు మీతో మాట్లాడినట్లు కాదు. మీరు కూడా ప్రార్థన చేయండి, మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, దేవుడికి ఇష్టలుగా తయారగండి.
మీ ద్వారా దేవుడు, మీ అందు దేవుడు గొప్పగా మహిమ పొందుకునేటట్టుగా బ్రతకండి. మీకు తెలిసిన విషయాలు ఇతరులకు పంచుకోండి. వేరే వారి జీవితాలు సిద్ధపరచండి. చివరి దినాన ఎంతమంది నిత్యరాజ్యంలో ప్రవేశిస్తారో, ఎంతమంది ప్రవేశించారో చాలా ప్రశ్నార్థకంగా ఈ దినాలలో మారిపోతూ ఉంది. క్రైస్తవుల జీవితాలు అన్యుల జీవితాలు చూస్తే అసలు ఏం వ్యత్యాసం కనబడట్లేదు. అన్యులు దేనికోసం పరిగెత్తుతున్నారో క్రైస్తవులు దానికోసమే పరిగెత్తుతున్నారు చాలా మటుకు. అన్యులు ఎలా బ్రతుకుతున్నారో చాలా మటుకు క్రైస్తవులు కూడా అట్లనే బ్రతుకుతున్నారు. దేవుని భయం లేదు, పరిశుద్ధత లేదు, నీతి కలిగిన జీవితం లేదు. పాపము విస్తరిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, పాపాన్ని మనము ఆ, మన పైన పరిపాలించడానికి వీలు లేదు. మనం చనిపోయి ఉన్నాము, పాతిపెట్టబడ్డాము, క్రీస్తుతో కొత్త జీవితంతో లేపబడ్డామని మనం ఎరిగిన తర్వాత తిరిగి దానికి దాసత్వం మనం చూపట్టకూడదు. అది మనం తీసుకునే నిర్ణయాలపైన మన పరిశుద్ధత ఆధారపడి ఉంటుంది. ఆ పరిశుద్ధతలో నడుస్తాము, నీతిలో పాలు పొందుతాము. దాని యొక్క చివరి ప్రతిఫలం ఏంటిది? నిత్య జీవము. దేవుడు మీ అందరినీ ఆ నిత్య రాజ్యంలో చేర్చును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.